Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. ఇంధన ధరల తగ్గింపుపై వాహనదారులకు కేంద్రం షాక్ ఇచ్చింది. అమెరికా ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరింది. దీంతో ఒక ఆశ చిగురించింది. తొందరలో కూడా చమురు ధరలు తగ్గబోతున్నాయి, వెంటనే కూడా చమురు ధరలు తగ్గుతాయని చెప్పి. కానీ అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గుతున్నప్పటికీ ఇంధన ధరల తగ్గింపుపై మాత్రం కేంద్ర మంత్రి సురేష్ గోపి చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గిన దేశంలో మాత్రం పెట్రోల్ డీజిల్ ధరలు ఇప్పుడే తగ్గవంటూ బాంబు పేల్చారు. ముడి చమురు సరఫరా పరిస్థితుల సమీక్ష తర్వాతే రేట్లపై ఒక నిర్ణయం ఉంటుందని, చమురు కొనుగోలు, రవాణా, శుద్ధి ప్రక్రియలకు సమయం పడుతుందంటూ సురేష్ గోపి తెలిపారు. ఇక కేంద్రం ప్రకటనతో సామాన్యుల ఆశల మీద నీళ్లు చల్లినట్లుగా మారింది. ఇక ఇప్పటికే ఈ అంశం మీద ఎప్పుడైతే చమురు ధరలు పెరగటం ప్రారంభమయ్యాయో ఎప్పుడూ కూడా ధరలు పెరిగినంతగా తగ్గింది మాత్రం లేదు. దీంతో కూడా చమురు ధరలు ఇప్పుడైతే ఇంత బాగా పెరుగుతున్నాయి, తర్వాత తగ్గినా కానీ అరాకొరా పైసా మాత్రమే తగ్గుతాయి అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ అరాకొరా పైసా కూడా ఇప్పట్లో తగ్గదు, దీనికి చాలా టైం పడుతుందని అయితే ఇప్పుడు కేంద్ర మంత్రి చేసిన ప్రకటనతోనైతే ఇంకో నిరాశ സാമാന്യല്ലോ കനിപ്പിస్తుంది. കൺസ്ട്രക്റ്റഡ് സപ്ലൈ വെച്ച് എത്രമാത്രം നമുക്ക് വില കൂട്ടേണ്ടി വന്നു, തീർച്ചയായിട്ടും അതിലേക്ക് തന്നെയാണ് കടക്കുന്നത്. അതിന് സമയമെടുക്കും. അത് ഇന്ന് ഏഷ്യാനെറ്റ് ന്യൂസിൽ വളരെ വിശദമായി ഇന്ന് കാലത്ത് അബ്ജോദ് നടത്തിയ ഒരു ടെലിഫോണിൽ അതിനകത്തെല്ലാം കൃത്യമായി പറഞ്ഞിട്ടുണ്ട്. ഇത് എത്ര നമ്മുടെ സ്ട്രാറ്റജിക് പെട്രോളിയം റിസർവ് ഉണ്ടായിരുന്നു, അതെന്ത് വിലക്ക് വാങ്ങിച്ചതാണ്, അത് വെച്ച് നമ്മൾ മെയ് വരെ വില കൂട്ടാതെ എങ്ങനെ മാനേജ് ചെയ്തു. പക്ഷെ അതിനുശേഷം വരാൻ തുടങ്ങിയ കൺസ്ട്രക്റ്റഡ് സപ്ലൈ വെച്ച് എത്രമാത്രം നമുക്ക് വില കൂട്ടേണ്ടി വന്നു. ആ കൂട്ടിയ 14 രൂപയിൽ 14 കുറച്ച് പൈസ കുറവുണ്ട്. ആ 10 രൂപ ആദ്യം കൂട്ടിയ സമയത്ത് തന്നെ അതെങ്ങനെ ജനങ്ങളുടെ പേഴ്സിൽ ഇമ്പാക്ട് ചെയ്യാതെ ഓയിൽ കമ്പനീസ് ഓൾറെഡി ഡിസ്ട്രസ്സിലായതിനെ സപ്പോർട്ട് ചെയ്യാൻ വേണ്ടി എങ്ങനെയാണ് 10 രൂപ തീർച്ചയായിട്ടും. ఇక ఈ అంశం గురించినటువంటి డీటెయిల్స్ మా కొలీగ్ సిరాజ్ నుండి తెలుసుకుందాం. సిరాజ్, చమురు ధరలు తగ్గుతాయి అన్నటువంటి ఒక ఆశ సామాన్యుల్లో చిగురించింది, కానీ ఇప్పుడు కేంద్ర మంత్రి ఆశ మీద నీళ్లు చల్లారు. పూర్తి డీటెయిల్స్ ఏంటి ఈ అంశంలో? అసలు ఇప్పట్లో తగ్గేది లేదంటే ఎంత కాలంలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఎప్పుడు ప్రధానంగా అమెరికా, ఇజ్రాయెల్, అదేవిధంగా ఇరాన్ మధ్య సాగుతున్నటువంటి ఉద్రిక్త పరిస్థితులు, యుద్ధ వాతావరణం, ఫైనల్ గా పోలీస్ స్టాప్ పట్టడంతో హార్మోజ్ జలసంధి ఓపెన్ అయిపోతుంది. హార్మోజ్ జలసంధి ఓపెన్ అయిపోతే ఆ హార్మోజ్ జలసంధి కింద భారతదేశానికి దిగుమతి కావాల్సినటువంటి ఆ ముడి చమురు మొత్తం కూడా భారీ స్థాయిలో నౌకల రూపంలో వస్తుంది. దేశంలో పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు, గ్యాస్ ధరలు మొత్తం కూడా క్రమంగా తగ్గిపోయేటువంటి అవకాశం ఉంటుంది. మళ్ళీ పూర్వ వైభవం అంటే గతంలో ఏదైతే తక్కువ ధరలు ఉన్నటువంటి పరిస్థితులు, ఇంతగా ధరలు లేనటువంటి సిచ్యువేషన్ ఉందో అదే ధరల మళ్ళీ మనం చేరుకోబోతున్నాం. కొంతవరకు సామాన్యుల పైన పెను భారం తగ్గుతుంది అనేటువంటి ఆశ 2-3 రోజుల నుంచి అందరిలో బాగా చిగురించింది. ప్రధానంగా యుద్ధ ప్రభావమే దీనికి. కానీ ఇప్పుడు కేంద్ర పెట్రోలియం, అదేవిధంగా సహజ వాయువుల శాఖ సహాయ మంత్రి సురేష్ గోపి క్లియర్ కట్ గా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అంతర్జాతీయ మార్కెట్ లో క్రూడ్ ఆయిల్ కి సంబంధించినటువంటి ధరలు తగ్గినా దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఇప్పుడే తగ్గవు. దీనికి అనేక కారణాలు కూడా అని చెప్తున్నారు. ప్రధానంగా అంతర్జాతీయ మార్కెట్ లో తగ్గుదల ఇండియాలో కనబడకపోవడానికి రీజన్ అమెరికా, ఇరాన్ మధ్య సాగుతున్నటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి ఒప్పందం జరుగుతుంది, శాంతి ఒప్పందం జరుగుతుంది. కాబట్టి ముడి చమురు ఘనంగా ఉన్న మన దేశంలో రవాణా వ్యవస్థకు సంబంధించినటువంటి ఇష్యూస్ తో కొంతవరకు ధరలు ఇప్పటికే తగ్గడానికి అవకాశం తక్కువగా ఉంటుంది అనేటువంటిది మాత్రం కేంద్ర మంత్రి స్టేట్మెంట్ యొక్క సారాంశంగా మాత్రం క్లియర్ కట్ గా అర్థమవుతుంది. ఇప్పుడు గ్లోబల్ బెంచ్ మార్కెట్ లో మనము బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర చూసుకుంటే $78 చేరింది. యుద్ధం పీక్స్ లో ఉన్నప్పుడు $100, $150 కూడా వెళ్తుందా అనేటువంటి క్వశ్చన్ రైజ్ అయింది. కానీ ఇప్పుడు $78 నుంచి కొంతవరకు ఇంకా తగ్గేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది మాత్రం ఆర్థిక నిపుణులు చెప్తున్నటువంటి మాట. కానీ ఇండియాలో ధరలు తగ్గకపోవడానికి అనేక రీజన్స్ కనబడుతున్నాయి. ప్రధానంగా రవాణాకి సంబంధించి, అదేవిధంగా టైం లిమిట్ కి సంబంధించి కూడా ఎక్కువగా టైం పట్టేటువంటి అవకాశం ఉంది అనేది మాత్రం కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. ఎందుకంటే హార్మోజ్ జలసంధి నుంచి భారతదేశానికి నౌకలు రావాలి అంటే ఎక్కువగా సమయం పట్టేటువంటి అవకాశాలు కనబడుతూ ఉంటాయి. సో ఆ నౌకలు పూర్తి స్థాయిలో హార్మోజ్ జలసంధిని క్రాస్ చేసుకొని ఇండియాకి రావడం, ఇండియాకి వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి దాన్ని దిగుమతి చేసుకున్న తర్వాత ఆ ముడి చమురును శుద్ధి కేంద్రాలకు తరలించడం, ఆ శుద్ధి కేంద్రాల ద్వారా శుద్ధి చేసిన తర్వాత పెట్రోల్, డీజిల్, అదేవిధంగా గ్యాస్ ను ఈ మొత్తాన్ని మార్కెట్ లోకి తీసుకురావాలి. సో ఇలా ఈ ప్రాసెస్ మొత్తం జరగాలి అంటే ఎక్కువగా టైం పడుతుంది. కాబట్టి హార్మోజ్ జలసంధి నుంచి ఓపెన్ అవ్వగానే తక్షణమే ఇండియాలో ధరలు తగ్గవు అనేటువంటి మాత్రం ప్రధానంగా చెప్తున్నటువంటి మాట. కేంద్ర ప్రభుత్వం కూడా ఆల్మోస్ట్ చమురు సమస్యలకు సంబంధించి 12,000 కోట్లను కూడా మేము ఇప్పటికే భారాన్ని భరించాం. కాబట్టి ఈసారి అంత భారం పడకపోయినా ఈ ప్రాసెస్ మొత్తం జరగడానికి ఎక్కువగా టైం పడుతుంది అనేటువంటి ఇష్యూని ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం చెప్తుంది.
సిరాజ్, మనం ఎప్పుడు కూడా చూస్తూ ఉంటాం ధరలు పెరగటం అయితే పెరుగుతాయి కానీ తర్వాత తగ్గటం అనేది మాత్రం ఆశగానే మిగిలిపోతూ ఉంటుంది, ధరలు అయితే తగ్గుముఖం పట్టవు. మరి ఇప్పుడు ఏదైతే ఈ చమురు ధరలు ఉన్నాయో, పెరిగినటువంటి ధరలు, గతంలో ధరలు పెరగటానికి ముందర, ఈ యుద్ధం మొదలవటానికి ముందర ఎంతైతే ధర పలికేదో ఈ పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఆ రేట్లకు వచ్చేటువంటి అవకాశం ఉందా, లేకపోతే అరాకొర పైసల్లోనే తగ్గేటువంటి అవకాశం ఉందా? ఖచ్చితంగా నేను మీరు అడిగినటువంటి ప్రధానమైనటువంటి ప్రశ్న అందరిలో కదులుతున్నటువంటి ఊహాగానం కూడా. ఎందుకంటే పెట్రోల్ డీజిల్ ధరలు ఒకేసారి అమాంతం ఇప్పుడు పెరిగినటువంటి 13 రూపాయలు 14 రూపాయలు ఉంటే అంతా ఒకేసారి తగ్గుతుందా అనేటువంటి క్వశ్చన్ రైజ్ అవ్వచ్చు. కానీ ఇక్కడే ఒక బలమైనటువంటి ఇష్యూ కూడా నడుస్తుంది నేను. ఎందుకంటే చమురు సంబంధించినటువంటిది భారీ నష్టాలు సమస్యలు కనబడుతున్నాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఉన్న పలంగా ఒకేసారి భారీ స్థాయిలో తగ్గించకపోవచ్చు. ఎందుకంటే ఈ ధరల స్థిరీకరణ ఏదైతే ఉందో దాన్ని కంట్రోల్ చేయాలంటే ముందు చమురు మార్కెట్ సంస్థలు ఏదైతే ఉన్నాయో ఐఓసిఎల్ కానివ్వండి, బీపీసీఎల్ కానివ్వండి, హెచ్పిసిఎల్ కానివ్వండి, ఈ నష్టాలు పేరుకుపోయినాయి కాబట్టి క్రమంగా తగ్గించేటువంటి అవకాశాలు కనబడుతూ ఉంటాయి. సో సామాన్యులపైన భారం పడకుండా, రెండు చమురు కంపెనీలు నష్టపోకుండా రెండింటిని బ్యాలెన్స్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం కొంతమేర ఉపశమనం కలిగించేటువంటి చర్యగా కొంచెం తగ్గించేటువంటి అవకాశం కనబడుతుంది. రెండు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా పన్నులు వేయడం కూడా, ఎందుకంటే దిగుమతి సుంకం కింద కేంద్ర ప్రభుత్వం వేసేటువంటి పన్ను కానివ్వండి, దీనికి సంబంధించినటువంటి సరఫరాకు సంబంధించినటువంటి రవాణా ఖర్చులు కానివ్వండి, రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వ్యాట్ రూపంలో, ఎక్సైజ్ డ్యూటీ రూపంలో ఎక్కువగా ఇన్కమ్ ను గెయిన్ చేస్తూ ఉంటాయి. సో అవి కూడా ట్యాక్స్ ని కలెక్ట్ చేస్తూ ఉంటాయి. సో ఆ భారం కూడా వీటి మీద పడుతూ ఉంటది. ₹1 సంబంధించినటువంటి పెట్రోల్ భారం పెరిగింది అంటే దాంట్లో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యాట్ కూడా ఉంటుంది కాబట్టి సో ఆల్మోస్ట్ కేంద్ర ప్రభుత్వం ఒకేసారి భారీ స్థాయిలో తగ్గిస్తుందా అంటే అది ఒక పెద్ద ప్రశ్నే. అలాంటిది సాధ్యం కాదు అనేది మాత్రం క్లియర్ కట్ గా మనం అర్థం చేసుకోవచ్చు. కొంతవరకు ఉపశమనం కలిగించేటువంటి చర్యగానే భావించాలి నేను. సో కొంత అంటే ఈ ప్రీవియస్ గా ఏదైతే చేంజెస్ జరిగినాయో 10 పైసలు తగ్గించడం లేదా ₹1 తగ్గించడం, ₹2 తగ్గించడం, ఇలాంటి చర్యలు ఉండేటువంటి అవకాశం ఉండొచ్చు. కానీ ఒకేసారి ₹10 ₹15 ఇంత తగ్గించేటువంటి అవకాశం అయితే లేదు అనేది మాత్రం విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట. కానీ సామాన్యుల పైన భారం పడకుండా మేము తగ్గించామనేటువంటి ఒక మెసేజ్ ఇవ్వడానికి మాత్రం ప్రభుత్వం ట్రై చేసేటువంటి అవకాశం ఉంది. అది కూడా ఇప్పుడు కాదు అనేది మాత్రం కేంద్ర మంత్రి చెప్తున్నటువంటి క్లియర్ కట్ మెసేజ్ నేను. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఇక ఇంధన ధరల తగ్గింపుపై కేంద్ర మంత్రి సురేష్ గోపి చేసినటువంటి వ్యాఖ్యలు సామాన్యుల్లో ఏదైతే ఆశలు చిగురించాయి, ఎప్పుడైతే పశ్చిమాసియాలో యుద్ధం ముగిసింది, ఇరాన్ అమెరికా మధ్య ఒక ఒప్పందం కుదిరింది అన్న తర్వాత కూడా ఇక్కడ చమురు ధరలు తగ్గనున్నాయి. ఏదైతే కొరత ఈ చమురు ధరలు పెరగటంతో కూడా నిత్యావసర ధరలు పెరిగాయి. ఎందుకంటే ఈ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఇవన్నీ పెరగటంతో కూడా డైలీ కూరగాయలు కానీ ఇవన్నీ కూడా ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ పెరగటంతో వీటన్నిటి ధరలు పెరిగాయి. వీటన్నిటి మీద కూడా కొంత ప్రభావం పడే అవకాశం ఉంది. ఈ చమురు ధరల మీద, చమురు ధరలు తగ్గిన వెంటనే ఇవి కూడా కొంత తగ్గుతాయేమో అని చెప్పి ఆశాజనకం వ్యక్తమైంది. కానీ ఇప్పుడు చూస్తే ఈ ముడి చమురు సరఫరా పరిస్థితుల సమీక్ష తర్వాతే ఈ రేట్ల మీద ఒక నిర్ణయం తీసుకుంటాము, చమురు కొనుగోలు రవాణా శుద్ధి ప్రక్రియలకు సమయం పడుతున్నట్టు ఇటు కేంద్ర మంత్రి సురేష్ గోపి చెప్పినటువంటి దాంతో కూడా ఇప్పుడు సామాన్యులు మరలా షాక్ అయ్యారనే చెప్పాలి. చమురు ధరల తగ్గుదల మీద ఆశలు వదులుకోవాలని చెప్పే ఇక సామాన్యులనైతే ఒక టాక్ అయితే నడుస్తూ ఉంది. ఎందుకంటే ఇది ఎప్పట్లో తగ్గుతుందో తెలియదు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం మీద దీనివల్ల అదనపు భారం పడిందని చెప్తున్నారు. ఆ అదనపు భారం మొత్తం కూడినా కానీ అసలు ధరలు తగ్గుతాయా లేదా, కేవలం పైసల్లో తగ్గి అలా ఊరక నార్మల్గా ఏదో నామకే వాస్తే తగ్గుతాయా అన్నటువంటి చర్చ కూడా నడుస్తూ ఉంది.